సంవత్సరాలు మీరు చాలా వర్తమానాలు అందించారు, కానీ నాకేది కూడా ఒకటి కూడా గుర్తులేదు అన్నాడంట. ఆ ఒకటి కూడా గుర్తులేని కారణాన్ని బట్టి ఎంత చెప్పుకున్నా ప్రయోజనం ఏముంది కాబట్టి, అందుకని ఆ ప్రయోజనం లేని దాని కొరకు ఎందుకు చేయడము, మరి ప్రయోజనం ఉంటే చేయాలి కాబట్టి, ప్రయోజనం లేదని చేయబడలేదు కాబట్టి నాకు విన్నది ఏది గుర్తులేదయ్యా అని ఆ దైవజనునికి ఈ వ్యక్తి ప్రశ్న అడిగితే, ఆ దైవ సేవకుడు మహాజ్ఞాని, ఆ జ్ఞాని ఒక చక్కని ఉదాహరణ ఇచ్చాడంట. అయ్యా, ఈ 10 సంవత్సరాల్లో నువ్వు చాలా వర్తమానాలు విన్నావా? ప్రతి వర్తమానం విన్నావంటే, అయ్యా తప్పకుండా ప్రతి వర్తమానాన్ని విన్నానయ్యా, ఎక్కడ కూడా వర్తమానం విషయంలో మాత్రం నేను తప్పిపోలేదు, కానీ చక్కగా వినేవాడిని, కానీ అది ఇప్పుడు నాకు గుర్తుండట్లేదు. ఈ 10 సంవత్సరాల్లో ఏది నాకు గుర్తుండట్లేదు అన్నప్పుడు ఆ దైవజనుడంట, ఈ 10 సంవత్సరాల్లో నువ్వేది తప్పిపోలేదంటే, తప్పిపోలేదే వచ్చాను అన్నాడంట. మంచిది, ఈ 10 సంవత్సరాలు నువ్వు భోజనం చేసావా చేయలేదా అని అడిగాడంట. భోజనం చేశానయ్యా, చేశాను కనుకనే నేను బ్రతికున్నాను అన్నాడంట. అయితే నువ్వు 10 సంవత్సరాలు తిన్న ఆహారము నీ కడుపులో అలాగే ఉందా అన్నాడంట. లేదయ్యా, ఎప్పటికప్పుడు అరిగిపోయేది, 3 పూటలు తినేవాడిని, 3 పూటలు అరిగిపోయేదయ్యా అన్నాడంట. మరి అరిగిపోయినా నీ కడుపులో లేని ఆ ఆహారము అరిగిపోయింది, ఆయన నువ్వు బ్రతికి ఉన్నావు. బ్రతికి ఉండలేదా? బ్రతికి ఉన్నావు. కారణం ఏంటి అంటే, నీవు ఆహారము తిన్నావు, ఆ ఆహారము అరిగిపోయింది తప్ప నువ్వు తినకుండా మాత్రం లేదు అని చెప్పి ఆ సేవకుడు ఆ వ్యక్తి చెప్పింది ఏంటంటే, ఈ 10 సంవత్సరాల్లో నువ్వు వాక్యం విన్నావు, ఆయనది నీ గుర్తు లేకపోయినా నీవు లోకంలోనికి జారిపోయి లోకంలో పడిపోకుండా నీవింకా సజీవుగా దేవుని మందులు నిలిచి ఉన్నావు. అదని బట్టి దేవుని యొక్క నామం మహిమ కలుగును గాక అన్నట. హల్లెలూయా. నిజమే, కొన్ని సమయాల్లో మనకు గుర్తుండదు. చాలా సందర్భాల్లో ఏం చెప్పాము అన్న సందర్భం మొత్తం గుర్తు లేకపోయినా ఆ సారాంశము, ఆ వాక్యం యొక్క సారాంశము, నేనేం తెలుసుకున్నాను ఈ దినమన్న దేవుని యొక్క వాక్యంకి వెళ్ళి అన్నది సరి చేసుకోవడానికి నేను ఇష్టపడితే దేవుడు తప్పనిసరిగా మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఆమేన్, హల్లెలూయా. గడిచిన వారం మనం ధ్యానం చేసుకున్న వాక్య భాగం ఏమిటి అని అంటే, రాజుల గ్రంథం నుండి మరి ఏలియా నిమిత్తం ఎన్నాళ్ళ మట్టుకు మీ 2 తలంపుల మధ్య తడబడుచుందురు, యెహోవా దేవుడైతే యెహోవాని ఆరాధించండి, బయలు దేవుడైతే బయలుని ఆరాధించండి అన్న క్రమంలో నాయకులు లేని జనులు పాడైపోతారు, ఆలోచనకర్తలు ఉండుట రక్షణకరము అన్నటువంటి విధానంలో దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేశాం. హల్లెలూయా. పడిపోయినటువంటి బలిపీఠాన్ని ఏలియా మరలా దాన్ని బాగు చేసి ఆ బలిపీఠం మీద నైవేద్యాన్ని అర్పించి మరి ప్రార్థించినటువంటి ప్రార్థన, ఏలియా చేసిన ప్రార్థన ప్రభు ఆలకించి యెహోవాయే దేవుడు అని జనులు కేకలు వేయనట్లుగా ప్రార్థన ఆలకించిన దేవుడు ఏలియా పక్షంగా నిలబడి జనుల యొక్క ముడనేత్రాలను తెరిచి ఆయనే నిజమైన దేవుడు అని కనపరుచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో కూడా గ్రహింపు కలిగి మనం చేస్తున్న భక్తి, చేస్తున్నటువంటి ఏదైనాను గ్రహింపు కలిగి మన జీవితంలో ముందుకు కొనసాగించబడినప్పుడు అది మన జీవితానికి క్షేమకరం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ దినమున దేవుడు మనం సిద్ధపరిచిన మరొక వాక్య భాగం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 32, 33 వచనం చదువుకుందామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 32, 33 వచనాలు చదువుకుందాం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా, మన యొక్క మనోనేత్రాలు తెరవబడినట్లుగా, దేవుని యొక్క వాక్యానికి మనం లోబడినట్లుగా
ప్రభు యొక్క ఆత్మ సన్నిధానానికి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పటి వరకు పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, ఆరాధన ద్వారా మీ నామాన్ని మహింపరిచాం నాయన. ఈ శ్రేష్టమైన సమయంలో మేము వచ్చిన మీ వాక్య భాగంలో ధ్యానించిన సమయంలోనికి చదవబడిన మాటలు మీవి, అందులో నుండి పరిశుద్ధాత్మ దైవమా మాకు అర్థవంతంగా మీరే మాకు ఉపదేశాన్ని బోధించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ దాసుడు అపాత్రుడు, అయోగ్యుడు దేవా, కృపతో బలపరచండి, మీ రక్తాన్ని ప్రోక్షింపచేయండి. అపవిత్రమైన పెదలు మీరు కాల్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ దాసుని మీ సురుచిని మీ మరుగుపరుచుకొని మీ నోటి పొరకు మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. వాక్య భాగం దారులకు రాకుండా అడ్డుపడని చూస్తున్నాం. ప్రతి దురాత్మ, అంధకార చేసిన ప్రభావాలు మీ నామంలో బంధించి లయపరుస్తున్నాం ప్రభువా. మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. వినే మనసును, గ్రహించుకున్న హృదయాన్ని అనుసరించే కృప మీ బిడ్డలకు అనుగ్రహించి మీ నామను మేము తెచ్చుకున్నామని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 32, 33 వచనాల్ని మరొకసారి చదువుకుందామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 32, 33 వచనాలు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో చక్కగా రాయబడిన మాట, ఇవన్నీ మీకు కావాలని ఎవరికి తెలుసంట? మీ పరలోకపు తండ్రికి తెలుసంట. ఏం కావాలని అని అంటే, ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, మన జీవితంలో ఎప్పుడు ఎలాంటిది ఏ విధంగా సంభవించబోతుందో, మరి మన జీవితానికి సరిపడేటువంటి విధానంలో మన యొక్క తలంపులతో, మన యొక్క ఆలోచనలతో మనం ఏం చేస్తుంటామంటే, అన్ని జనుల వలె కొన్ని విషయాల్లో మనం యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించిన, ఆయన నిజమైన దేవుడని తెలుసుకున్నా, ఇది శాశ్వతమైనటువంటి జీవితం కాదు, మరొక జీవితం ఉంది, ఆ జీవితంలో ప్రవేశించడానికే యేసు ప్రభు మార్గమై ఉన్నారు, ఆ మార్గంలో నడుచుకునిచున్నాను అని గ్రహింపు కలిగినటువంటి మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో, చాలా పరిస్థితుల్లో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనలో ఒకలాంటి తలంపు, రేపటి దినాన్ని గురించి ఏమి సంభవించబోతుందో, రేపటి దినాన్ని గురించి మన ఆలోచనలు, తలంపుల్లో మనము కూడా అన్ని జనులు ఏ విధముగా అయితే చింతిస్తూ ఉంటారో, మనము కూడా మన జీవితంలో చాలా సందర్భాల్లో కాకపోయినా కొన్ని సందర్భాల్లో ఒక చింతన అనేది మన జీవితంలోనికి తారసపడుతూ ఉంటుంది. అయితే ప్రభు ఈ దినమున సెలవిస్తున్న మాట ఏంటి అనంటే, ఇవన్నీ కూడా మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలుగా యేసయ్య రక్తం చేత కడగబడినటువంటి ఆయన సొత్తైన జనాంగం చేయబడిన మన జీవితాల్లో మొదట దేన్ని ఎతకాలి, మొదట దేని కొరకు ప్రయాసపడాలి, దేని వెతికితే, దేని కొరకు ప్రయాసపడితే మనకి ఏమి దొరుకుతుందో పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యంలో చాలా చక్కగా మనందరి నిమిత్తమే పొందుపరచబడి ఉన్నాడు. హల్లెలూయా. మొదటంట దేవుని యొక్క రాజ్యం వెతకాలంట, దేవుని యొక్క నీతిని వెతకాలంట. ఆయన యొక్క రాజ్యము శాశ్వతమైన రాజ్యము. ఈ భూమి, ఆకాశము, ఆయన సమస్తమును ఆయన యొక్క నోటి మాట ద్వారా కలుగు చేసిన ప్రభు ఒకానొక దినాన ఈ యొక్క భూమి అయినా ఆకాశమైనా గతించిపోతాయేమో, కానీ ఆయన నోట నుంచిన ఏ మాట సొల్లైనా పొల్లైనా గతించిపోదంట. హల్లెలూయా. ఆయన మాటే గతించకపోతే ఆయన రాజ్యము ఇంక ఎంత బలమైనది. ఆ రాజ్యం కొరకై దేవుడు ఏం చేయమని చెప్తున్నాడంటే, మొదట ఆయన రాజ్యం కొరకై మన జీవితాలను అప్పగించుకొని ఆ రాజ్యంలో ప్రవేశించేటట్లుగా
ఆ రాజ్యంలో మనం నివసించేటట్లుగా, సదాకాలము ఆయనతో కూడా మనం ఉండేటట్లుగా ఆయన రాజ్యం కొరకే మొదట వెతకమన్నాడు. హల్లెలూయా. తర్వాత ఆయన నీతి, మన నీతి క్రియలు ఆయన దృష్టికి ఎలా ఉన్నాయంట? మురికి గుడ్డ వలె ఉన్నాయి. నీవు ఎంత నీతి క్రియ జరిగించినా నీ స్వనీతి ఆయన రాజ్యంలోనికి స్వతంత్రంగా చేయలేదు. అయితే ఎవని నీతి నిన్ను స్వతంత్రంగా ఆయన రాజ్యంలో నివసించేట్లుగా చేయగలదు అని అంటే దేవుని యొక్క నీతి. అందుకనే యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, నీతి నిమిత్తమై ఆయన నీతి విషయంలో నీ చేయి పట్టుకొని నేను నడిపించుచున్నాడు. హల్లెలూయా. ఆయన ఏ విషయంలో నిన్ను నన్ను పట్టుకున్నాడు అనంటే ఆయన యొక్క నీతి విషయంలో మనల్ని ఆయన చేయి పట్టుకుని ఉన్నాడు, మన కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు. కనుకనే ఆయన సొత్తైనటువంటి సంఘంలో నీవు నేను చేర్చబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సంఘంలో చేర్చబడినటువంటి మనము మొదటగా దేవుని యొక్క రాజ్యం నిమిత్తమై మనం వెతకాలంట, దేవుని యొక్క నీతిని మనం వెతకాలంట. అప్పుడు మనకన్నీ ఏమి కావాలో అవన్నీ కూడా ఆయన చూసుకుని చుట్టటంట. చూడండి, మన కడుపును పుట్టిన బిడ్డల నిమిత్తమై మనం ఎంతెంతో ప్రయాసపడుతుంటాం. మన కష్టం ఎందుకు, మన ప్రయాస ఎందుకు అంటే మనల్ని మనం పోషించుకొనొచ్చు, భవిష్యత్తులో మన యొక్క బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని వారి కొరకై అనేకంగా మనం కష్టపడుతూ ఉంటాం. వారికి ఏమి కావాలో, భవిష్యత్తులో ఎలాగా వారు ఉండాలో అని ఆలోచన కలిగి వారి నిమిత్తం మనం ధనమైన మరి ఏదైనా సమకూరుస్తూ ఉంటుంటాం. పిల్లలు తల్లిదండ్రుల కొరకు సమకూరుస్తారా? తల్లిదండ్రులు పిల్లల కొరకు సమకూరుస్తారా? చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లల కొరకు సమకూరుస్తారా, లేకపోతే పిల్లలు తల్లిదండ్రుల కొరకు సమకూరుస్తారా? చెప్పాలి. తల్లిదండ్రులే కుమారుల కొరకు ఏం చేస్తారు? సమకూరుస్తారు. అలాగనే యేసయ్య రక్తము చేత మనం కడగబడిన మన జీవితాల్లో, ఆయన సొత్తైన జనముగా చేయబడిన మన జీవితాల్లో మనకి ఎప్పుడు ఏది ఎలా కావాలో ఆయన తెలియదా? అయితే ఆయన సమస్తమును తెలుసు. అయితే ఈ దినమున మనము ఆయన యొక్క ఆలోచనల తలంపుల్లో మనము ఆయన మనకి ఏది ఇవ్వాలనే ఆలోచన కలిగి ఉన్నాడో దాని కొరకు మనం ప్రయాసపడే వ్యక్తులుగా మనం ఉన్నామా? హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మొదటగా దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుమంటున్నాడు. ఈ దినమున నీవు రక్షించబడిన నీ జీవితంలో ఈ దినమున నీవు ప్రభువునందు నిద్రిస్తే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాను అన్నటువంటి నిరీక్షణ నీ జీవితంలో ఉన్నదా? నీ మనస్సాక్షి పైన నీవు చేయి వేసుకొని, నీ గుండెల మీద చేసుకొని ఈ దినం నా ప్రభువునందు నిద్రిస్తే శాశ్వతమైనటువంటి ఆయన రాజ్యంలో ఆయన ఎందు విశ్వాసం ఉంచిన నేను ఆయన తిరిగి లేచినట్లుగానే నేను కూడా ఆయన కూడా నివసించేటట్లుగా ఆయన రాజ్యం కొరకై నేను ప్రయాసపడుతున్నాను, ఆయన రాజ్యంలో నివసిస్తాను అన్నటువంటి నిరీక్షణ మన జీవితంలో ఎంతమందికి ఉన్నది? ఒకవేళ ప్రభువునందు నిద్రిస్తే నిజంగానే అటువంటి నిశ్చయిత నీ జీవితంలో ఉన్నదా? అటువంటి అనుభవము నీ జీవితంలో ఉన్నదా? అందుకని వాక్యం సెలవిస్తుంది, మొదటగా ఆయన రాజ్యాన్ని వెతకాలంట, రెండవదిగా ఆయన యొక్క నీతి ఈ భూమి మీద ఉండగానే ఆయన యొక్క నీతి, ఆయన యొక్క స్వరూపంలోనికి, ఆయన పోలికలోనికి మనము మార్చబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా. మనము ఆయన సమరూపముని ధరించుకోవాలని యొక్క దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంలోనికి నీవు నేను రావాలని ప్రభు ఆశపడుతూ అంటున్నాడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అయితే మొదటగా మీరు దేని వెతకలో తెలుసా? ఆయన రాజ్యాన్ని. రెండవదిగా ఆయన యొక్క నీతిని మీరు వెతికినప్పుడు మీకు ఏమి కావాలో అవన్నీ కూడా మీ పరలోకపు తండ్రి మీకు అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే మన జీవితాల్లో అనారోగ్య పరిస్థితులు ఉన్నామనుకోండి. ఆ అనారోగ్య పరిస్థితిని బట్టి నిద్ర లేస్తేనే మనకి తలంపులు, ఆలోచనలు దేని మీదకి వెళ్తాయి? నా జీవితము ఈ అనారోగ్య పరిస్థితుల్లో కొట్టుమిట్లాడిపోతూ ఉంది, ఎప్పుడు ఇది బాగుపరచబడతానా, లేకపోతే ఇలానే గతించిపోతానా? ఒకవేళ గతించిపోతే
నా యొక్క కుటుంబం యొక్క పరిస్థితి ఏమిటి అనే ఆలోచనలు మనం ఉంటాం. లేకపోతే అప్పులు అనేటువంటి విధానంలో మనం ఉన్నాము అనుకోండి. దేని చేత మనము పట్టబడిపోయి ఉన్నామో మీరు ఏ విధంగా మీరు పట్టబడి ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఏ సమస్య చేత మీరు పట్టబడిపోయినారో మొదటగా దాని నిమిత్తమే మన యొక్క జీవితము ఆరంభమవుతూ ఉంటుంది. అయితే మనం ఏ బానిసమని, ఒక వ్యక్తి పాపానికి బానిస అయిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తి నిద్ర లేచిన వెంటనే మద్యానికి బానిస అనుకోండి, పాపానికి బానిస, లేకపోతే లోకపు విధానానికి బానిస అనుకోండి, నిద్ర లేస్తేనే ఆ తలంపులు ఆలోచనలు అన్నీ కూడా దేని నిమిత్తమై ఉంటుంది? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనుకుందాం. లోకంలో నిద్ర లేస్తేనే ఆ వ్యక్తి దేన్ని చూసుకుంటాడు? ఆ అమ్మాయితో మాట్లాడాలని ఆలోచన కలిగి ఉంటాడు. లేకపోతే ఒక స్త్రీ ఒక పురుషుని మీద మనసు కలిగి ఉంటే అటువంటి విధానంలో ఆ ఆలోచనతోనే ప్రారంభించబడుతుంది. ఒకవేళ మనం అప్పుల సమస్యలతో ఉన్నాము అనుకోండి, మన జీవితం కూడా ఆ ప్రారంభము దాంతోనే మొదలవుతుంటుంది. చాలా సందర్భాల్లో కూడా మనము దేనికి బానిసలు అయిపోతుంటామంటే అది బానిస అవ్వాలని కాదు, కానీ కొన్ని పరిస్థితులు మనం బానిసలుగా మార్చేటట్లుగా మన జీవితంలో అనుమతించబడినటువంటి కొన్ని పరిస్థితులకి మనం అలాగనే లోబడిపోతూ ఉంటాం. అయితే మీరు చింతించుకుడి, మీకేమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను. అదే నీవు ప్రభు చేత బానిస అయితే, ప్రభువుకి బానిస అయితే, ప్రభువుని ప్రేమించేటువంటి స్థితి నీకుంటే మొదటగా దేవుని ఎవరిని వెతుకుతావు? ఎవరిని వెతుకుతామమ్మా? దేవుణ్ణి వెతుకుతాం. దేవుని యొక్క వాక్యాన్ని వెతుకుంటాం. నీవు దేవుని మందులో కూర్చున్న నీవు ఈ దినమున నీవు ఎవరి సంబంధిగా నీవు ఉన్నావని నీవు గ్రహింపు కలిగి ఉన్నావు? నీ కుటుంబ సంబంధించిన గ్రహింపు కలిగి ఉన్నావా? లేకపోతే దేవుని సంబంధించినటువంటి గ్రహింపులో నీవు ఉన్నావా? దేవుని సంబంధించిన గ్రహింపులో నీవు ఉంటే లోకంలో ఉన్న వారి అందరి మీదకి వచ్చిన శోధన కాలం అన్నిట్లో నుండి కూడా నీవేం చేయబడతావు అంటే తప్పించబడతావని నువ్వు గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. మనం లోకంలోనే ఉన్నాం, లోకంలోనే జీవిస్తున్నాం. లోకంలో ఉన్న వారికి ఎలాంటివి శోధనలు అయితే వస్తాయో మనకు కూడా సాధారణంగా మనుషులకు సంభవించే శోధన తప్ప మరొకటి ఏది కూడా మనకు సంభవించలేదు. లోకంలో ఉన్న వారికి ఎలా అయితే ఉన్నదో మనమును అలాగనే జీవిస్తూ ఉన్నాం. అయితే లోకంలో ఉన్న వారి కంటే దేవుడు మన మీద ఉన్నటువంటి గురి, ఆయన కృప ఏమిటంటే వారికి ఇవ్వలేని గొప్ప భాగ్యం మనకి ఇవ్వాలని అనుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే కోల్పోయిన వారికి నీ ద్వారా ఆయన కనపరచాలని కోరుకుంటున్నాడు. అయితే నీవు వారి వలె మొదట దేవుని రాజ్యాన్ని వెతకకుండా, దేవుని యొక్క నీతిని వెతకకుండా, నీవు వారి వలె తలంపులు కలిగిన వాడివై నీ యొక్క లోక సంబంధమైన భూ సంబంధమైనటువంటి వాటి నిమిత్తమై నువ్వు వెతుక్కుంటున్నావేమో నువ్వు దేవుని సందో పరీక్షించుకోవాలి. హల్లెలూయా. తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నవాడు ఏం చేయబడతాడు? తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడంట. ప్రభు నిమిత్తమై తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటే తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకుంటాడంట. లేకపోతే ప్రభు నిమిత్తమై తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకున్నాడు అనుకో, తన ప్రాణాన్ని దక్కించుకుంటాడంట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకున్నవాడు ప్రాణం పోగొట్టుకుంటాడు. ప్రాణాన్ని ప్రభు నిమిత్తం పోగొట్టుకోవాలనుకున్నవాడు తన ప్రాణాన్ని దక్కించుకుంటాడంట. హల్లెలూయా. బబులోను దేశంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారు ఉన్నారు. వారి యొక్క తీర్మానము దేవుని యొక్క వాక్యానుసారంగా వారి తీర్మానం ఎలా ఉందంటే, నీ దేవుడని యెహోవాను తప్ప మరి ఏ దేవుని పూజించకూడదని వాక్యము వారి అంతరంగంలో గ్రహింపగలిగిన వారుగా వారు ఉన్నారు కనుక వారి ఎదుట ఒక బంగారు ప్రతిమను నిలబెట్టినప్పటికీ ఆ బంగారు ప్రతిమకు సాష్టాంగపడి నమస్కారం చేయకపోతే తక్షణమే మండుచున్న వేడి మిగల అగ్నిగుణం పడవేయబడతారు అన్నటువంటి ఆజ్ఞ వారికి రాయబడి ఉన్నా వారు తమ ప్రాణాన్ని ప్రభు నిమిత్తమై పోగొట్టుకోవాలనుకున్నటువంటి తీర్మానము వారిని ఎక్కడో ఉన్నతమైన స్థలంలో పెట్టిందో తెలుసా? ఆ అగ్నిగుండంలో వారు కాలిపోకుండా, వారి యొక్క దేహాలకైనను వారు వెంట్రుకలను కాలిపోకుండా, పొగవాసనైనను రాకుండా వారు ఆ మండుచున్న అగ్నిగుండంలో నుండి క్షేమంగా వారు
ఈ యొక్క లోకంలోకి రాగలిగారు. హల్లెలూయా. కారణం ఏంటి అనంటే అగ్ని వారిని ఏం చేయలేకపోయిందంటే కాల్చివేయలేకపోయింది. అయితే దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నటువంటి వారు ప్రాణము కోల్పోతాడట. ప్రభు నిమిత్తమై తన ప్రాణాన్ని కోల్పోయినా పర్వాలేదు అనుకున్న వాడి ప్రాణాన్ని ప్రభు కాపాడుతాడంట. హల్లెలూయా. అందుకనే నీ యొక్క ప్రాణం కొరకై, నీ కుటుంబం కొరకై, నీ ఆలోచనలు, నీ తలంపులు నీ విధానంలో ఉంటాయి, కానీ నిన్ను గురించి, మన కుటుంబాల గురించి, మన జీవితాల గురించి ఆయన యొక్క తలంపులు బహు విస్తారంగా ఉంటాయి. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, మనకి ఏమైతే కావాలో అవన్నీ కూడా ఎవరికి తెలుసంట? మనము ఆరాధన చేస్తున్న పరలోకపు తండ్రికి తెలుసంట. అయితే మనము వాటిని అనుభవించినట్లుగా ఈ లోకంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెనని మనం అనుభవించినట్లుగా మనము ఎలా ఉంటే మనం దీవించబడతాము అనంటే, మొదటగా దేవుని యొక్క రాజ్యాన్ని మనం వెతికినప్పుడు, దేవుని యొక్క నీతిని మనం వెతికినప్పుడు మనకి ఏమైతే కావాలో అవన్నీ కూడా మన పరలోకపు తండ్రి తెలుసు అంట. హల్లెలూయా. మరి ఆయన తెలిసినప్పుడు మరి నా జీవితం ఎందుకు ఇట్లా ఉంది, నా పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది అనంటే, చూడండి, మన బిడ్డల నిమిత్తమే మనం ఎంతో సమకూరుస్తున్నాం. అయితే వాడికి ఒక 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో వచ్చాయి అనుకుందాం. వచ్చినప్పుడు మనము బిడ్డల నిమిత్తమై ఒక 20,000, 25,000, 50,000 మన బీరువాలో దాచిపెట్టినాం అనుకుందాం. వాడు అడిగిన వెంటనే నాకు డబ్బులు కావాలి అని అడిగిన వెంటనే ఒక 10 సంవత్సరాలు ఉన్నాడు అనుకుందాం. ఆ 10 సంవత్సరాల వయసు కలిగిన వానికి ఎంత ఇస్తాము? ఎంత ఇస్తామమ్మా? హల్లెలూయా. కుషాంత్ ఎడిడా ఎంత ఇస్తాడురా మీ నాన్న? నీ ఖర్చులకు ఎంత ఇస్తాడు? ఇస్తాడా? హల్లెలూయా. ఒకవేళ అవసరానికి తీసుకుని రావడమో లేకపోతే ఎంతో కొంత ఇవ్వడమో, ఒక 10 సంవత్సరాల వయసు కలిగిన వాడికి ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తామేమోమా? వాడు అవసరానికి తగినట్లుగా ఎంతైనా దాచిపెట్టినాము కదా అని చెప్పి అంత తీసుకుని పోయి ఏం చేయము అనంటే అంత వాడికి ఇచ్చేసేయం. మరి ఎవరి కొరకు దాచిపెడుతున్నాము అంటే మన బిడ్డల నిమిత్తమే. అయితే వాడికి ఒక 15 సంవత్సరాలు వచ్చాయి అనుకుందాం. ఒక 15 సంవత్సరాలు వచ్చేంత మాత్రాన ఆ మొత్తం అమౌంట్ ఇస్తామా అంటే అంత కూడా ఇవ్వం. ఏదో ఆ వయసు తగ్గ ఒక 20 రూపాయలు, ఒక 50 రూపాయలు, అది కూడా మొత్తానికి ఎలా ఖర్చు పెడుతున్నానని చెప్పి లెక్కలు అడుగుతాం మనం. ఏం చేసావు, ఎలా ఖర్చు పెడుతున్నావు, దేనికి ఉపయోగించావు అని వాడికి ఒక మైండ్ విధానాన్ని తెలుసుకోవడానికి, ఏ మెచ్యూరిటీలో ఉన్నాడో తెలుసుకోవడానికి మనం లెక్కలు అడుగుతాం. ఈ లోక సంబంధంగా చెడ్డవరమైన మనమే మన యొక్క బిడ్డల నిమిత్తమై మంచి ఈవులు ఇవ్వాలని ఆలోచన కలిగినటువంటి మన జీవితాల్లో మన పరలోకపు తండ్రి ఆయన నీతిమంతుడు. ఆయన మనకి ఎలాంటి ఈవులు ఇవ్వాలని కోరుకుంటాడు? శ్రేష్టమైన ఈవులు ఇవ్వాలని కోరుకుంటాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎప్పుడు పరిపూర్ణంగా దాచిపెట్టిన ప్రతి ధనమును సమకూర్చబడి ఇస్తాము అనంటే, ఆ ధనమును సరైనటువంటి విధానంలో వాడేటువంటి మెచ్యూరిటీ కలిగిన వయసు వచ్చినప్పుడు, మెచ్యూరిటీ మైండ్ వచ్చినప్పుడు నీ కొరకు దాచిపెట్టినటువంటి ధనము ఇదిగో తాళాలని చెప్పి ఇస్తాం. హల్లెలూయా. అప్పుడు ఆ ధనమును ఎలా సమకూర్చి ఎలా ఉపయోగించుకోవాలో వయసు వచ్చిందని గ్రహింపు కలిగిన మనము అప్పుడు మన బిడ్డలకి ఇస్తాం. అలాగనే ఒకవేళ నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి దేవుని యొక్క సహాయము రావట్లేదే, ఎటుబడినా మరి అడ్డంకులు ఏర్పడుతున్నాయే అన్న ఆలోచన నీ అంతరంగంలో ఒకవేళ తారసపడుతుంటే, అపవాది నిన్ను భ్రమపరుస్తున్నాడని నువ్వు తలంచాలి ఈ దినమున. హల్లెలూయా. నీ దేవుని యొక్క శక్తిని అది కించపరిచేటట్లుగా అపవాది నీ మనసుని ఏం చేస్తుంటాడంటే, దేవుని యొక్క శక్తిని కించపరిచేటట్లుగా నమ్మలేనటువంటి స్థితికి నేను అపవాది చాలా సందర్భాలు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అయితే విశ్వాసం ద్వారా సమస్తమును సాధ్యమే అనేటువంటి మాట, విశ్వసించిన వాడు కలవరపడడు అనేటువంటి మాట మనకు తెలిసినప్పటికీ చాలా సందర్భంలో అపవాది ఏం చేస్తుంటాడంటే, దేవుని యొక్క శక్తిని గ్రహించలేనటువంటి స్థితిలోనికి అపవాది మనం తీసుకెళ్ళిపోతుంటాడు.
అయితే ఈ దినమున దేవునితో మాట్లాడుతున్న మాట, మొదటగా నీవు దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని, ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడాలని, ప్రభు కొరకు నువ్వు జీవించాలని ఆలోచన కలిగి ఉంటే, నీ పరలోకపు తండ్రి నీకును నీ కుటుంబానికి ఏవైతే అవసరమో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఆయన సమస్తం ఎరిగిన వాడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ప్రభు కొరకు ఎలా జీవిస్తే మనకి ఎలా ఇస్తాడు? ఆయన రాజ్యం కొరకై, ఆయన నీతి కొరకై మనం వెతికితే, ఈ లోక సంబంధముగా వాటి వైపు మన చింత పడకపోతే, దేవుని కొరకు మనం బ్రతకగలిగితే, దేవుడు మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు? ఆయన కొరకు బ్రతికితే, ఆయన కొరకు జీవిస్తే, మనం వెతకకపోయినా, అడగకపోయినా ఆయన మన అవసరం ఎలా తీరుస్తాడు, ఎలా దీవిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని గురించి ఒక ఈ దినం మనం ధ్యానం చేసుకుందామా? చూడండి, దేవుని కొరకై మనం ప్రయాసపడితే మన అవసరత ప్రభు ఎలా తీరుస్తాడో ఒకసారి రాజులు 2వ గ్రంథము, రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము, ఎన్నో వచనం? 8వ వచనం చదువుకుందామా? రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుకుందాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణముకు పోగా, అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక, అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడు అని నేను ఎరుగుదును. హల్లెలూయా. చూడండి, ఒక దినమందు ఎలీషా ఒక పట్టణానికి పోయాడు. ఏ పట్టణము అది అనంటే షూనేమి అనేటువంటి ఆ పట్టణానికి ఎలీషా దేవుని యొక్క పని నిమిత్తమై ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతంలో ఒక స్త్రీ, ఆమె పేరు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మరుగుపరిచాడేమో తెలియదు, కానీ ఆమె పేరు అక్కడ రాయబడిన మాట ఏంటంట? షూనేము పట్టణంకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ అని రాయబడింది తప్ప ఆమె పేరు రాయబడలా. ఆమె పేరు కంటే కూడా ఆమెకి ప్రభువు ఇచ్చినటువంటి ఘనత ఏమిటంటే గనురాలు. హల్లెలూయా. ఆమె యొక్క పేరు కంటే కూడా ఆమెకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆ బిరుదు ఏంటి అంటే గనురాలైనటువంటి ఒక స్త్రీ, గొప్ప స్త్రీ. ఆమె ఏ విధంగా ధనములో గొప్పగా ఉందో, లేకపోతే ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో గొప్పగా ఉందో, లేకపోతే ఒక మంచి ఉన్నతమైన వంశం కలిగినటువంటి స్థితిలో ఉన్నదో, లేకపోతే ఏ స్థితిలో ఆమె ఉన్నదో మనకైతే అక్కడ రాయబడలేదు, కానీ కింద వచ్చిన మనం రాయబడి ఉంటే అవి ధ్యానం చేసుకుంటే మనకు అర్థమవుతాయి. అయితే ఆమె పేరు రాయబడినటువంటి విధానం ఏమిటి అంటే గనురాలైనటువంటి ఒక స్త్రీ అంట. హల్లెలూయా. ఆ గనురాలైనటువంటి ఒక స్త్రీ ఆమె జీవితంలో కలిగినటువంటి ఒక కార్యం చూస్తే, ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణంకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ దేనికి రమ్మని ఆయన బలవంతం చేసిందంట? భోజనముకు రమ్మని బలవంతము చేసిందంట. హల్లెలూయా. ఎందుకు ఆ దైవ సేవకుని బలవంతము చేయవలసినటువంటి, భోజనం పెట్టడానికి బలవంతం చేయవలసినటువంటి అంత అవసరత ఈ స్త్రీకి ఎందుకు ఏర్పడింది? ఎలా ఏర్పడింది? ఏమి ఆ సేవకుల్లో ఉన్నటువంటి మరి ప్రత్యేకత ఏమిటి? ఈ గనురాలైనటువంటి స్త్రీ ఆయనను భోజనంకు రమ్మని పిలవడం ఏంటి అని మనం ఆలోచన చేస్తే 9వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడండి, కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు ఎవడంట? భక్తిగల దైవజనుడు అని ఆమె ఏం చేసిందంట?
ఎరిగిందంట. హల్లెలూయా. చూడండి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడు అని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఆమె ఎందుకు గనురాలుగా ఎంచబడింది అని అంటే, చూడండి, ఆ దైవజనుడిని చూచినప్పుడు, ఎలీషాని చూచినప్పుడు, ఆయన చూచినటువంటి ఆమె ఆయన భక్తిగల దైవజనుడు అని ఆమె ఎరిగిందంట, ఆమె గ్రహించిందంట. హల్లెలూయా. ఎవరికి ఆ గ్రహింపు వస్తుంది? ఇతను ఆత్మ సంబంధ, శరీర సంబంధ, లేకపోతే నిజంగా ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో ఉన్నతంగా ప్రభు చేత నడిపించబడుచున్నారు అని ఎలా అర్థమవుతుంది? ఎవరికి అర్థమవుతుంది అని అంటే, ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వారికి ఆత్మ సంబంధమైన విషయాలు తెలుస్తాయి. శరీర సంబంధమైన మనసు కలిగిన వారికి శరీర సంబంధమైనటువంటి విషయాల మీద ఆలోచన ఉంటుంది. అలాగనే ఈ స్త్రీ ఆత్మ సంబంధమైన భక్తి విషయంలో, తన యొక్క దేవుని ఆరాధించే విషయంలో గనురాలైనటువంటి స్త్రీగా ఎంచబడింది గనుక, ఆ దైవజనుని చూచిన వెంటనే ఈయన భక్తి గల దైవజనుడా, భక్తిహీనత కలిగిన దైవజనుడా అని ఆమె గ్రహించగలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు గ్రహింపవుతుందని అంటే, ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా కట్టబడినప్పుడు మరొక వ్యక్తి ఆత్మ సంబంధే కాదా అన్నటువంటి విషయము మనకు అర్థమవుతుంది. అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే, వాక్యాన్ని దేంతో పోల్చారు అంటే, వాక్యాన్ని అద్దంతో పోల్చారు. హల్లెలూయా. అద్దం యొద్దకు వెళ్ళి మనం నిలబడితే మన యొక్క రూపాన్ని అంతటిని కూడా ఆ అద్దము చక్కగా మనకు చూపిస్తుంది. మన ముఖాన్ని మనం చూసుకోలేము, కానీ అద్దంలోనికి వెళ్ళినప్పుడు మన ముఖము మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. శరీర సంబంధంగా మన ముఖము అద్దంలోనికి వెళ్ళి చూసినప్పుడు ఎలాగైతే కనబడుతుందో, మన యొక్క హృదయం అనేటువంటి రూపము మనకు అర్థం అవ్వాలంటే దేవుని యొక్క వాక్యంలో మనం సరి చేసుకుంటే మన యొక్క హృదయం ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. జ్వరం వచ్చింది, జ్వరం ఎంత ఉందో అని తెలియపరిచేది ఏంది? థర్మామీటర్. ఆ థర్మామీటర్ పెట్టుకోగానే మళ్ళీ ఎంత జ్వరం ఉందో ఆ మీటర్ తెలియపరుస్తుంది. కానీ ఆ మీటర్ మన జ్వరాన్ని నయం చేయగలుగుతుందా? అది నయం చేయలేదు. కానీ మనలో ఎంత జ్వరం ఉందో అది తెలియపరచగలుగుతుంది. ధర్మశాస్త్రము కూడా, దేవుని యొక్క వాక్యము కూడా, మనము ఏ పాపములో మనం చిక్కబడిపోయినామో, ఏ అంధకారంలో చిక్కబడిపోయినామో, ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో ఎంత ఎదుగుతున్నామో, మనం ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నామా, ఆత్మ సంబంధంగా దిగజారిపోతున్నామా అని మనకు తెలియపరిచేదే దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. అయితే మనం ఆత్మ సంబంధంగా ఎదగబడాలి అని అంటే, మనం ప్రార్థనలో ఎంతైతే ఎదగలుగుతామో, దేవునితో ఎంత సమయాన్ని గడపగలుగుతామో, అంతగా పరిశుద్ధత విషయంలో మనము అంత ఉన్నతమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆమె గనురాలైనటువంటి స్త్రీ గనుక వారి యొద్దకు వచ్చుచూ పోచున్నటువంటి ఆ దైవజనుడు భక్తిగల దైవజనుడు అని ఆమె ఎరిగిందంట. హల్లెలూయా. ఎరగడానికి గల కారణము ఆమె ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో ఎదుగుతున్నటువంటి గనురాలైనటువంటి స్త్రీ. మరి నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఆమె చూచిన వెంటనే ఈయన భక్తిగల దైవజనుడిని గ్రహించినటువంటి ఆమె ఆత్మ సంబంధురాలు కనుక గ్రహించింది. మరి నీవు ఏ విషయంలో గ్రహింపగలిగి ఉన్నావు? ఎలాంటి విషయంలో టాలీ చేయగలుగుతున్నావు? ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలోనా, లేకపోతే ఈ భూ సంబంధమైనటువంటి భక్తి జీవితంలోనా? అంటే ఒక బిజినెస్ చేసేటువంటి ఒక వ్యక్తి ఆ బిజినెస్ మైండ్ కలిగి ఎలా ఆలోచన చేస్తాడు బిజినెస్ మీద అంటే, ఎంత వస్తుంది ఎంత పోతుందో ఆలోచన ఎవరికి ఉంటుంది? ఒక బిజినెస్ చేసే వ్యక్తికి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అదే ఒక ఆత్మ సంబంధమైన భక్తిలో ఇది ఆత్మ సంబంధమైన భక్తి అని గ్రహింపు ఎవరికి అర్థమవుతుంది అని అంటే, ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో ఉన్న వారికి అర్థమవుతుంది. ఈ దినమున ఆమె గనురాలైనటువంటి స్త్రీకి ఎంచబడం గల కారణం ఏంటి అని అంటే, ఆమె భక్తి గలటువంటి అనుభవంలో ఆమె ఉంది కనుక ఆ దైవజనుని భక్తిపరుడని గ్రహించింది. హల్లెలూయా. హల్లెలూయా.
కాగా ఆమె చేసినటువంటి కార్యం ఏమిటి అని అంటే 9వ వచనం చదువుకుందామా. నేను ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. హల్లెలూయా. తన యొక్క భర్తకి ఆమె చెప్తున్న మాట ఏమిటి అనంటే, అయ్యా మన ప్రాంతంలో ఈ ప్రాంతానికి వస్తూ పోతూ ఉన్నాడే, వచ్చినప్పుడల్లా మన ఇంట్లో భోజనం చేసి వెళ్తున్నాడే, ఆ భోజనం చేయడానికి నేను బలవంతం చేశాను ఆయన్ని. అయ్యా ఆయన భక్తిగల దైవజనుడు నేను ఎరుగుతున్నాను గనుక ఆయన మన ఇంటిలో బస చేయనట్లుగా మన ఇంటి మేడగది మీద ఆయనకు ఏం చేయబడదాము, ఒక చక్కని గది కట్టి పెడదాం. ఎందుకనంటే ఆయన ఈ ప్రాంతానికి వచ్చి పోయినప్పుడు ఎల్లా కూడా ఆయన విశ్రాంతి తీసుకోవడానికి, వాక్యాన్ని చదువుకోవడానికి, ఆయనకు అవసరమైనటువంటి ప్రతి అవసరం కూడా తీర్చబడినట్లుగా, ఆయన బస చేయనట్లుగా మేడ మీద ఒక గది కడదామని తన యొక్క భర్తకి ఆమె చెప్పగలిగినటువంటి స్థితిలో ఆమె ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎందుకు ఆమె అంత ఆలోచన కలిగినటువంటి స్త్రీగా ఆమె ఉన్నది అనంటే, ఆమె భక్తి విషయంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఆలోచన ఉంది కనుక అలాంటి సేవకుల యొక్క జీవితాన్ని గమనిస్తున్నటువంటి ఆమె వారికి ఉపచారం చేయాలని ఆలోచన కలిగి ఉన్న స్త్రీగా ఉన్నది. అందుకనే కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము చూడండి. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామా. 4వ వచనం చదువుకుందాం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. హల్లెలూయా. చూడండి రాయబడిన మాట, యెహోవా యందు భయభక్తులు గల వారిని అతడు ఏం చేస్తాడు అనంటే సన్మానం చేస్తాడంట. హల్లెలూయా. ఎవరిని సన్మానం చేస్తాడు అంటే, దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన త్రోవలు నడుచుకుంటారో, ఆయన వాక్యానుసారంగా ప్రవర్తిస్తారో వారిని ఈ వ్యక్తి ఏం చేస్తాడు అని రాయబడింది అనంటే సన్మానం చేస్తాడని రాయబడింది. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యంలో క్రొత్త నిబంధన గ్రంథంలో మరొక చోట రాయబడి ఉంటుంది, మంచిగా మరి పరిచర్య చేసే వారిని ఏం చేయమని చెప్తుంది తెలుసా? సన్మానించమని చెప్తుంది. హల్లెలూయా. అయితే ఎవరిని సన్మానించాలి? ఈ స్త్రీ ఎవరిని సన్మానించాలని, ఎవరి కొరకు ఆమె తన యొక్క ధనాన్ని, తన యొక్క సమయాన్ని, కష్టాన్ని మరి వ్యయపరుచుకోవాలని కోరుకున్నది అనంటే, భక్తి గల దైవజనుడును ఆమె ఎరిగింది కనుక ఎలీషా కొరకై ఆమె సిద్ధపరచవలసిన దాన్ని సిద్ధపరచుకోవాలని ఆలోచన కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కీర్తన గ్రంథంలో రాయబడిన మాట, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని ఏం చేస్తాడంట? సన్మానిస్తాడంట. ఒకవేళ ఆ వ్యక్తి మాట ఇస్తే, ఒకవేళ ఆ వ్యక్తి ఆ మాటను బట్టి నష్టపోయినను ఏం చేయడు? మాట మాత్రము వెనుక తీయడంట. మరి నీ జీవితంలో, మన జీవితంలో ఆమె గనులైనటువంటి స్త్రీ ఆ సేవకునికి ఆమె గది కట్టిస్తే, ఆ సేవకుని కొరకు ఆమె పరిచర్య తన ధనాన్ని వ్యయపరుచుకోవాలని ఆలోచన కలిగిన ఆమెకి అది లాభమా నష్టమా? ఎవరైనా సరే మనం నివసించడానికి మన యొక్క విధానంలో మనం ఏం చేస్తాము అనంటే, మన వసతుల నిమిత్తమై, మన అవసరాలు తీర్చబడి నిమిత్తమై మన గురించి మనం ఆలోచన చేస్తాం, మన బిడ్డల గురించి ఆలోచన చేస్తాం. అయితే ఆమె ఆ ఆలోచన ఏమీ లేకుండా సేవకు నిమిత్తమై ఆమె అంత ఆలోచన చేయవలసినటువంటి ఎందుకు అని అంటే, హెబ్రీ పత్రికలో మాట రాయబడి ఉంటుంది. మరి ఆ మాటను చూద్దామా? ఎందుకొరకు
మరి ఆ వాక్యం ఎక్కడుంది? ఇంతవరకు చదివించాను. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఉంటుంది అనుకుంటాను. చూడండి, ఎన్నో వచ్చినామమ్మా అధ్యాయము, ఎన్నో, ఏదది? 5 5 5వ అధ్యాయమా? 5 చదువు. ఆ, ఆ, ఆ. హల్లెలూయా. అది కాదు, 6వ వచనం కదా అది. హల్లెలూయా. నేను ఇంకా 5:10 చూస్తాను. 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకును ఉపచారం చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు ఏం కాదంట? అన్యాయస్తుడు కాదంట. హల్లెలూయా. ఎవరికి చేసినటువంటి ఉపచారము అని మర్చిపోటుకు అన్యాయస్తుడు కాదు. పరిశుద్ధులకు చేసినటువంటి ఉపచారాన్ని మర్చిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. ఒకవేళ మన జీవితాల్లో మనుషులుగా వారు మర్చిపోవచ్చేమో, కానీ మనుషులుగా వారు పెడియచ్చేమో, కానీ దేవుడు మర్చిపోవడానికి విడిచిపెట్టడానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. హల్లెలూయా. అదే 10వ అధ్యాయము 34వ వచనం చదువుకుందామా? ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి ఆ శ్రేష్టమైనదియు స్థిరమైనదినైన స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటురి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మరి దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. వారు శ్రేష్టమైనటువంటిది స్థిరమైనదైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి వారి ఆస్తిని కోల్పోవటకు వారు సంతోషంగా ఒప్పుకున్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి ఉపచారం చేయడానికి? పరిశుద్ధులకు ఉపచారం చేయాలని. అలాగనే ఆ ఉపచారము ఎక్కడికి అయిపోతుంది, ఎలాగ మారిపోతుంది అని వారు గ్రహింపు కలిగి ఉన్నారంటే, శ్రేష్టమైనదియు స్థిరమైనదినైన స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకున్నారని ఆ సంఘస్థులను బట్టి, ఆ ప్రజలను బట్టి అపోస్తలుడైన పౌలు ఆ పత్రికలో పరిశుద్ధాత్మ చేత రాయబడి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఎవరికి ఉపచారము చేస్తే ఎవరిని సన్మానించాలని వాక్యం సెలవిస్తుంది అంటే, పరిశుద్ధులకు ఉపచారము చేయమని వాక్యం సెలవిస్తుంది. అలాగనే దేవుని యందు భయము భక్తి కలిగిన వారిని సన్మానించమని వాక్యం సెలవిస్తుంది. గనుక ఆ వాక్యం తెలిసినటువంటి గ్రహింపు కలిగిన స్త్రీ గనుక ఈ గనురాలటువంటి స్త్రీగా ఆమె పేరు ఎంచబడింది. ఆమెను. హల్లెలూయా. ఆ షూనేమి పట్టణంలో ఆమె లాంటి స్త్రీలు ఇంకెవ్వరు లేరా? మరి ఆమె మాత్రమే గనురాలుగా ఎందుకు ఎంచబడింది అని అంటే, ఆమె మాత్రమే భక్తి గలటువంటి స్థితిలో ఆమె ఉన్నది. ఆమె మాత్రమే భక్తి గల దైవజనుడా కాదని గ్రహించింది. ఆమె మాత్రమే ఆ భక్తి గల దైవజనునికి ఆమె నివాసించడానికి నివాసం ఏర్పాటు చేసింది. కనుకనే ఆమె జీవితంలో మొదటగా దేవుని కొరకై, దేవుని యొక్క పని నిమిత్తమై, దేవుని యొక్క పరిశుద్ధుల కొరకై ఉపచారం చేయడం నిమిత్తమై ఆమె కలిగిన దాన్ని ఖర్చు పెట్టాలనే ఆలోచన కలిగిన స్త్రీ గనుక
ఆమెకి ప్రభు ఏమిచ్చాడో చూద్దామా ఇప్పుడు. రాజులు 2వ గ్రంథము చదవండి, మిగిలిన మాటలు చదువుదామా. 4వ అధ్యాయము 13 చదువుకుందాం, లేకపోతే 12 చదువుకుందామా. పిలిచిను. ఆమె వచ్చి అతని ముందర నిలువబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలని కోరుచున్నవా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞ ఇయ్యగా, వాడు ఆ ప్రకారమే ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనుల్లో కాపురమున్నాను నేను. ఎలీషా ఆమె, నేనేమి చేయగోరుచున్నదని వాడిని అడుగుగా, గెహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఆమె అంటుంది, అమ్మా, నా సేవకుడైనటువంటి ఎలీషా నిన్నొక అడగమని చెప్పాడు ఒక మాట. మా ఎడల ఇంత శ్రద్ధాభక్తులు ఏంటంట, ఆమె ఏం చేసిందంట? అక్కడ రాయబడిన మాట ఏంటి? చదవండి. నీవు 13 వచనం, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనా నిన్ను గూర్చి నేను మాట్లాడవలని కోరుచున్నవా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞ ఇయ్యగా, వాడు ఆ ప్రకారమే ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురమున్నాను అనెను. హల్లెలూయా. చూడండి, ఆమె యొక్క వైఖరిని, ఆమె యొక్క స్థితిగతులు మనం కానీ ఆలోచన చేస్తే, అమ్మా, ఎంత శ్రద్ధాభక్తులు మా యందు నువ్వు నిలపడానికి గల కారణం ఏంటి? ఏదో ఒక పూట భోజనం పెట్టావంటే దానికి అర్థం ఉంది. మేము వచ్చినప్పుడు ఎల్లా భోజనం పెడతామంటే దానికి అర్థం ఉంది. కానీ మేము నివసించడానికి, మేము బస చేయడానికి అనుకూలంగా ఉండేటట్లుగా మాకు ఏ అవసరత అయితే ఉన్నదో, ఏ అక్కరత అయితే ఉన్నదో, మాకు ఏదైతే వెసులుబాటుగా ఉంటుందో ఆ వెసులుబాటుగా నీవు ఇంత పనిని చేయడానికి, హల్లెలూయా, ఇంత పనిని చేయడానికి గల కారణం ఏంటి? మా యందు ఇంత శ్రద్ధ, ఇంత భక్తి కనపరచడానికి మా యందు నువ్వేమైనా ఆశిస్తున్నావా అని ఆమె అడగమని గెహాజీకి ఇస్తే, ఆమె చెప్తుంది, నా సొంత జనులు నేను కాపురం ఉన్నాను అంటుంది. హల్లెలూయా. అయ్యా, నాకు ఏ అవసరతను బట్టో, లేకపోతే ఏ అక్కరతను బట్టో, లేకపోతే ఏది మీ ఎదురు కనపరుచుకుంటే నాకు వస్తుందన్నో కాదు, కానీ నేను యెహోవా యందు భయభక్తులు గల వారిని గుర్తించి వారిని సన్మానించమని వాక్యం సెలవిస్తుంది కనుక నేను వాక్యాన్ని నెరవేర్చుట నిమిత్తమై, దేవునికి నిమిత్తమై ఆ పని చేస్తున్నాను తప్ప మరి నీ నిమిత్తమై నాకేదో ఆశించి నీ పని చేయట్లేదయ్యా. ఆమె ఆ మాట గెహాజీ చెప్పినప్పుడు గెహాజీ వెళ్ళి ఎలీషాకి ఆ మాట చెప్తాడు. హల్లెలూయా. అంటే ఆమె జీవితంలో మనం చూస్తే ఈ ఎలీషా భక్తిగల దైవజనుడు అని ఆమె ఎలా గ్రహించింది అంటే, ఇప్పుడు ఆ స్త్రీ భోజనాన్ని పిలిచిన వెంటనే ఆమెతో మాట్లాడనే ఆలోచన ఎవరికి లేదు? ఎవరికి లేదమ్మా? ఏంది మౌనంగా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన నీవు. నీవు వెలిగించిన
దీపము నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. హల్లెలూయా. చూడండి, గెహాజీని వెళ్ళి ఎలీషా పంపించినప్పుడు ఆమె గెహాజీతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. అయితే ఎలీషా ఆమెతో మాట్లాడడానికి ఏమైనా ఇష్టపడుతున్నాడంటే ఆయన ఇష్టపడలేదు. ఎవరిని పంపిస్తున్నాడు తెలుసా? ఎలీషాకు పరిచారకుడైనటువంటి గెహాజీని పంపించి ఆమెకేం కావాలో కనుక్కోమయ్యా అని చెప్పేటువంటి తన జీవితాన్ని కాపాడుకునేటువంటి స్థితిలో ఎలీషా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా వెళ్ళేటప్పుడు ఎవరిని వెంట పెట్టుకుని వెళ్తున్నాడంటే పరిచారకుని వెంట పెట్టుకుని వెళ్తున్నాడు. మాట్లాడేటప్పుడు ఎవరిని ముందుంచి మాట్లాడుతున్నాడు అని అంటే తన యొక్క జీవితాన్ని కాపాడుకోవడం నిమిత్తమై, తన జీవితంలో ఏ పరిస్థితులను తప్పుపోకుండా నిమిత్తమై తాను భద్రపరుచుకునొచ్చు ఆమె కావలసిన అవసరం మర్చిపోక జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఆమె ఇంత శ్రద్ధాభక్తులు మన ఎడల కనపరుస్తుంది, ఇంత శ్రద్ధాభక్తులు కనపరచడానికి మరి ఆమె ఏం ఆలోచన కలిగి ఉంది, మనల్ని బట్టి అడుగు వెళ్ళు అంటే గెహాజీకి ఆమె చెప్పడానికి ఇష్టపడ్డది. కారణం ఏంటంటే గెహాజీ ఎలాంటి వాడో ఈమె ఏం చేసింది ఇప్పుడు? హల్లెలూయా. గ్రహించగలిగిన స్త్రీ గనుక, అయ్యా నాకు ఏ అవసరం లేదు, నేను నా జనులను ఉన్నాను. వాస్తవానికి ఆమెకు అంటే సంతానము లేదు ఆమె జీవితంలో. ఆమె యొక్క పెనిమిటి ముసలివాడు అయినను ఆమె, అయ్యా నా జీవితంలో ఇది కొరత అనేది ఏదైనా ఉన్నదా అంటే సంతానం లేదు, ఇదే నా కొరత. మరి ఏ కొరత లేదు, ఒక ఇంటి మీద ఇల్లు కట్టించగలిగి సేవకునికి అంటే అలాంటి ఆతిథ్యం ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఆమె ఉందంటే ఆమెకు ఉన్నతమైన స్థితిలో ఉందనా లేదనా? ఉన్నతమైన స్థితిలో ఉంది. అయినను ఆమెకు ఒక కొరత ఉంది, ఏంటంటే సంతానం లేదు. సంతానం లేకపోయినా ఆమె జీవితంలో కొరతగా అది తీసుకొనక దేవుడు నాకు సంతు లేకుండా చేసేనే అనేటువంటి బాధ, చింత ఆమె జీవితంలో కనబడదు. నీకేమైనా కావాలమ్మా ఇంతగా శ్రద్ధాభక్తులు చేయడానికి కారణమేమి, హేతువేమి అని సేవకుడు అడుగుతున్నాడంటే, అయ్యా నా సొంత జనులను నివసిస్తున్నాను, నాకు ఏ అవసరత కానీ ఏ కొరత కానీ నాకు కొరతగా లేదు. హల్లెలూయా. యెహోవా యందు ఆయన ప్రేమించేవారు ఏ విధంగా ఆనందిస్తారో తన యొక్క జీవితం ద్వారా ఆమె తెలియపరిచే స్థితిలో ఉంది. హల్లెలూయా. అందుకనే పంటశాలలో చేనులోని పంట చేతికి రాకున్నా, పశువుల శాలలో చూలుకి రాకపోయినా ఇది మొదలుకొని యెహోవా యందు నేను ఆనందించెదను. హల్లెలూయా, హల్లెలూయా. పంట చేతికొచ్చిన పంట చేతికి రాకపోతే, శాలలో పశువులు చూలుకి రాకపోతే, తను ఏదైతే అనుకుంటున్నాడో అది ఏది కూడా అది సమకూర్చబడకపోయినా నేను యెహోవా యందు ఆనందించెదనని రాయబడింది. ఎక్కడుంది ఆ మాట? చదవగలుగుతారా? తెలిసిన వారు ఆ మాట చదువుతారా? నేనైతే వాక్యం సిద్ధపడలేదు. ఎక్కడమ్మా? జకర్యానా? హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము ఎన్నో వచనమమ్మా? 17. చదవమ్మా. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హల్లెలూయా. ఎవరు చెప్పగలుగుతారు ఈ మాటని? ఏంటండి అక్కడ రాయబడిన? ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. హల్లెలూయా. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఎవరు చెప్పగలుగుతారు ఈ మాట? ఏంటి? ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు వేసినటువంటి ఆ ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా,
గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను. హల్లెలూయా. చూడండి, దేవుని మీద ఎంత ఉన్నతమైనటువంటి నమ్మకము. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభు ప్రేమను నన్ను ఏది కూడా ఎడపాపలేదు అని పౌలు చెప్తున్నట్లుగా ఒక క్రొత్త నిబంధన అటువంటి భక్తి, పాత నిబంధన భక్తికి క్రొత్త నిబంధన భక్తికి ఉన్న తేడా, పాత నిబంధన భక్తి నువ్వు ఇలా జీవిస్తే ఇటువంటి ఆశీర్వాదం వస్తుందని పాత నిబంధన గ్రంథం తెలియపరిస్తే, క్రొత్త నిబంధన గ్రంథము నీవు ఇలాగనే బ్రతకాలని తెలియపరిచేది క్రొత్త నిబంధన. అయితే పౌలు చెప్తున్నాడు, ప్రభు ప్రేమను నన్ను ఏది కూడా ఎడపాపు లేదు. అది శ్రమ, కరువ, ఇరుక, ఇబ్బంది, అది ఏదైనాను ప్రభు చేత ప్రేమించబడిన నా జీవితంలో ప్రభు ప్రేమను నన్ను ఏది కూడా వేరుపరచలేదు అని పౌలు అంత బలముగా, అంత పునాది, అంత బలమైన మాట చెప్పగలుగుతున్నాడంటే దేవునిలో పౌలుకున్నటువంటి ఆ భారము, ఆ భక్తి తన యొక్క పునాది వాక్యపు విధానం మీద, దేవుని యొక్క సాక్షాత్ దేవుని యొక్క స్వరం విన్నాడు గనుక ఆయన యొక్క పునాది వాక్యం మీద కట్టబడింది కనుక ఆ యొక్క పునాది మీద కట్టబడిన తన జీవితంలో ప్రవాహమే కొట్టిన జల ప్రళయమే వచ్చిన తన యొక్క భక్తి జీవితంలో నుండి ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది కూడా ఎడబాపలేదు అని పౌలు చెప్పగలుగుతున్నాడు. హల్లెలూయా. నేను చెబుతును ప్రభునందు ఆనందించండి, మరలా చెబుతును ప్రభునందు ఆనందించుడి అని ఎలా చెప్పగలుగుతారు అంటే, ఈ లోకాన్ని త్యజించుకొని, ఈ లోకంలో ఉన్నది ఏది కూడా ఆశించకుండా, సమస్తమును తనకి ఏదైతే ప్రయోజనకరమో సమస్తమును నష్టపరుచుకొని ప్రభు కొరకై, సమస్తను పెంటతో సమానంగా ఎంచుకొని ప్రభు కొరకై బ్రతకాలని, ప్రభు యొక్క పోలికలుగా మార్చబడాలని ఆలోచన కలిగిన ఈ పౌలు ప్రభు ప్రేమ నుండి ఏది కూడా వేరుపరచలేకపోయింది పౌలుని. కానీ ఈ హబక్కూకు గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? చూడండి, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, అంజురపు చెట్లు పూయకుండినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్లు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను. హల్లెలూయా. నా దేవుడు నాకు ఇది చేస్తాడని ఆయన వెంబడించడం కాదు నా జీవితంలో. ఆయన ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నన్ను పోషించలేడా అనేటువంటి ఆలోచన కలిగి, గ్రహింపు కలిగి, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఏది నేను పొందుకొని లేకపోయినా నేను ఎల్లప్పుడూ ప్రభువునందే ఆనందిస్తాను. ఎందుకనంటే నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హల్లెలూయా. రక్షించబడ్డానండి ఎవరైతే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొని ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. హల్లెలూయా. ఎవరు ధన్యుడు? ఆయన ఉత్తముడు అంటే ఏదో ఒక విషయంలో ఉత్తముడని కాదు, అన్ని విషయంలో. ఏ విధంగా? అన్ని విషయంలో ఆయన ఉత్తముడు. గ్రేసి కూర్చోగమను. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని రాయబడింది. ఆయన ఉత్తముడని రుచి చూడడం అంటే ఏమిటి? ఆయన ప్రేమను ఎవరైతే రుచి చూస్తారో, లోకంలో ఉన్నటువంటి మన జీవితాన్ని ఆయన ఎలా వెలికి తీశాడో, జిగిటికలో దొంగ ఊబులు, పాపములో శాపంలో కొట్టిమిట్లాడిపోతూ మన బ్రతుకులో పాపమే మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి విధానంలో నలిగిపోతున్న మన జీవితాన్ని ప్రభు ప్రేమ, ఆయన కృప మనల్ని ఎలా వెతికి ఏ పరిస్థితి నుండి మనం విడిపించి ఎలాంటి వ్యక్తులుగా మనం చేసిందో, మన రక్షణ కొరకు ప్రభు ఏం త్యాగం చేశాడో ఆ త్యాగాన్ని రుచి చూసి అనుభవపూర్వకంగా ప్రభువుకి అప్పగించుకున్న బ్రతిక వారి జీవితంలో ఎలా ఉంటుందో తెలుసా? ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎంత నష్టమే అయినను వారి జీవితంలో దేవుని యందు ఆనందించడం మాత్రము వారి జీవితం తరిగిపోతాం. ఆమేన్. హల్లెలూయా. అందుకని అంటాడు దైవజనుడు యేసన్న గారు ఒక మంచి పాట రాస్తున్నాడు. ఏంటి ఆ పాట? చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించనులే.
చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ, గట్టిగా చెప్పులు కొడదామా అందరూ కలిసి బిగ్గరగా పాడుతూ దేవునామం కనపడదామా. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించనులే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్ను ఆరాధింతునే. నిశ్చలమైన ఎల్లవేళలా నిన్ను ఆరాధింతునే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. నా గీతారాధనలో నా వేదనలలో జనించనే నీ కృపాదరణ. నా వేదనలలో జనించనే నీ కృపాదరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. హల్లెలూయా. చూడండి, చేనులోని పైరు చేతికి రాకపోయినా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరం అయిపోయినా, నేను చలించనులే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా ఆయననే ఆరాధించను. హల్లెలూయా. ఎవరికి ఇంత ఉన్నతమైనటువంటి మరలి రాని ఆయన ప్రేమ ఆయన పొందుకుని ఎవరు ఇలాగ ఆరాధన చేయగలుగుతారు అంటే, ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో ఆయనే ప్రాణముగా, ఆయనే జీవముగా, ఆయనే సర్వముగా, ఎవరైతే ఆయన ఉత్తముడు, అన్ని విషయాలు ఆయన ఉత్తముడు అని, ఈ మరణం వరకే కాదు మరణం తర్వాత కూడా ఆయన మనల్ని అంతగా ప్రేమించే దేవుడని, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని, ఆయనతో కూడా సదాకాలం జీవించాలని ఎవరికైతే నిశ్చయిత నిరీక్షణ కలిగి ఉంటారో వారు ఈ లోకంలో ఎలా ఉంటారో తెలుసా? పరదేశులుగా, యాత్రులుగా జీవిస్తారు. వారి జీవితంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రభు మీద ఆధారపడే జీవితాలు ఎలా ఉంటాయి అని అంటే, ఆయన రక్షణకర్త అయిన తన దేవుని యందు సంతోషించేటట్లుగా వారి జీవితాలు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. మరి నీ జీవితంలో నిన్ను నీ రక్షణకర్త అయిన దేవుని ఎడల సంతోషించనీయకుండా, నీ కొరకై ప్రాణం పెట్టి తిరిగి సజీవుడి 3 దినాలు లేచిన నీ ప్రభు, నీ కొరకు త్యాగం చేసుకుని నీ ప్రభు, కలవరి శిలువలో ఆఖరి రక్తం బొట్టు వరకు నీ కొరకు రక్తం కాల్చిన నీ ప్రభు, ఆయన ప్రేమ నుండి నిన్ను సంతోషించనీయకుండా నిన్ను దూరపరుస్తున్నది అదేంటి? నీ హృదయానికి తగిలిన గాయమా? లేకపోతే భక్తి జీవితంలో ఎదగలేకపోకుండా, ఆత్మ సంబంధమైన భక్తి జీవితం ఎదగలేకుండా, లోకంలో దిగజారిపోలేకుండా, ఈ ఒడిదుడుకుల మధ్య, 2 తలంపుల మధ్య నువ్వు తడబడిపోతూ నీ జీవితంలో ఉండిపోతున్నావేమో. ఏది నిన్ను భ్రమపరుస్తుంది? ఏది నిన్ను అడ్డగిస్తుంది? ఏది ఆయన ప్రేమను రుచి చూడలేకుండా, ఆయన ప్రేమను నువ్వు పొందుకోలేకుండా నిన్ను ఆటంకపరుస్తుంది, అడ్డగిస్తున్నది? ఈ దినమున ఏది? దానిని నీవు తొలగించుకోగలిగితే నీ రక్షణకర్త అయిన నీ దేవుని నీవు ఏం చేయగలుగుతావు? సంతోషించగలుగుతావు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఆమె సంతోషించగలిగిన స్థితిలో ఆమె ఎందుకుందనంటే, ఆమె భక్తి గల దైవజనం ఎరిగి వారిని సన్మానించాలని వాక్యం సెలవిస్తుంది కనుక, ఆ స్థితి ఆమెకి వాక్యము అలవర్చబడినటువంటి స్థితిలో ఆమె ఉంది కనుక సేవకం కూడా అలా చేయగలిగింది. అలా చేయగలిగిన ఆమె జీవితంలో కలిగినటువంటి గొప్ప కార్యం ఏంటో చదువుకుందామా? ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము
16 వచనం చదువుకుందాం, లేదా 14 చదువుకుందామా? ఎలీషా ఆమె నేనేమి చేయకూర్చున్నదని వారిని అడుగుగా, గెహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకు అతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచిను. ఆమె వచ్చి ద్వారమందు నిలువుగా, ఎక్కడ నిలిచిందంట? ఆమె బస చేస్తున్న ఇంట్లో నిలిచిందా, ద్వారంలో నిలిచిందా? ఈమె చూస్తే ఎలీషా భక్తిగల దైవజనుడిని ఎరిగినటువంటి స్త్రీ, గెహాజీని కూడా ఎరిగిన స్త్రీ. గెహాజీతో ఏం మాట చెప్పలే ఆమె. కానీ గెహాజీ మాత్రం ఏం గమనిస్తున్నాడు అంటే, ఆమె ఎలా ఉంది, తన పెనిమిటి ఎలాంటి వాడు, ఆ ఇంట్లో ఏముందో ఏం లేదు మొత్తం కూడా గమనించిన వాడు ఎవరు? కొంతమంది ఆవులు ఇస్తే, సేవకుడు చెప్తుంటారు, ఆవులు ఇస్తేనంట పేగలు కూడా లెక్క పెట్టే వాళ్ళు ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గెహాజీ తన యొక్క పెనిమిటి ఎలాంటి వాడని చూస్తున్నాడు? ముసలివాడని చూస్తున్నాడు, పిల్లలు లేరని చూస్తున్నాడు. చూసి ఆ సమాచారాన్ని సేవకుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. మరి ఎలీషాకి లేదా? ఎలీషా ఆమె చూడలేదా? ఆమె స్థితిగతులను చూడలేదా? ఆయనకి అవి అవసరం లేదు. ఈమె భక్తి గల స్థితిలో ఉందా లేదా అని, తనకు క్షేమమా లేదా అని చూసుకొని భక్తులు కొనసాగిపోయేదంటే దైవ సేవకుడు ఆయన. ఆమె హల్లెలూయా. నేను ఎవరి సన్నిధి నిలవబడి ఉంటున్నో ఆ యెహోవా జీవముతోడు అని తన యొక్క సేవకుడు ఏ నడిపింపులు నడిపించబడ్డాడో అదే నడుపులు నడిపించబడుతున్నటువంటి సేవకుడు ఈ ఎలీషా. హల్లెలూయా. కానీ అటువంటి అనుభవము ఈ గెహాజీకి లేదు. గెహాజీ ఆమె ముసలివాడని, తన పెనిమిటి ముసలివాడని, పిల్లలు లేనటువంటి సంగతి ఈ గెహాజీ తెలుసుకున్నాడు. కొంతమంది జీవితాల్లో ఆ ఇంటి సంగతులు, ఈ ఇంటి సంగతులు, మన ఇంటి సంగతులు మనం చాలా సందర్భాలు తెలుసుకోము. కానీ మన బ్రతుకులు, మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలియదు. కానీ పక్కన వారి జీవితంలో ఏం జరుగుతున్న వారి యొక్క ఏమంటారు, ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు. వారి జీవితంలో వారి యొక్క స్థితిగతులను చూసుకోవడం కంటే పక్కన వారి యొక్క స్థితిగతులను చూసుకోవడమే ప్రాముఖ్యతగా వారి జీవితం కొంతమంది జీవితంలో ఉంటుంది. ఈ గెహాజీ కూడా ఎలా ఉన్నాడంటే, ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో ప్రతిదీ మరి గమనించేవాడుగా ఉంటున్నాడు. కానీ ఎలీషా మాత్రము ఆయన భక్తి గల దైవజనుడు గనుక ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తన కలిగిన దైవజనుడు. అందుకనే భక్తి గల దైవజనుడు అని ఆ స్త్రీ ఆయన ఎంచింది. ఆమెను హల్లెలూయా. ఇప్పుడు ఎంచింది కనుక, ఆయన కొరకు అలాగ ప్రభు కొరకు శ్రమ పడింది కనుక, ఇప్పుడు ఎలీషా ఒక మాట అంటాడు, 16వ వచనం. ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిటి కుమారుడు ఉండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడు అని నా ఏలినవాడా, అలాగూ పలుకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధం ఆడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె నా స్వజంలో నివసిస్తున్నానయ్యా, నాకే ఔషధం ఏ అక్కరత లేదు, నాకు అన్ని ప్రభు సమకూర్చున్నాడు, నాకే ఔషధ కొరతగా నాకు ఏది లేదయ్యా అని ఆమె తలంపు కలిగి దైవజనుడికి ఏదైతే అవసరమో అది ఉచితంగా చేసింది గనుక ఇప్పుడు ఆమె అడగకపోయినా ప్రభు కొరకు, ప్రభు చేత ఏర్పరచబడిన భక్తిగల దైవజను కొరకు చేసినటువంటి కార్యాన్ని ఆయన మరుచిపోవుటకు అన్యాయస్తుడు దేవుడు కాదు గనుక ఆమె జ్ఞాపకం చేసుకున్న దేవుడు సేవకుడు ఒక మాట ఉంచాడు. ఏమిటంటే, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడమ్మా, నీ కుమారుడు జన్మించబోతున్నాడు అని ఆమెతో ఎలీషా చెప్పినప్పుడు, నా ఏలినవాడు దైవ సేవకుడా, నువ్వు అబద్ధం ఆడుతున్నావేమో, ఒకవేళ నీ మాట భక్తిగల దైవజనుడిని నమ్ముతున్నాను, ఒకవేళ నువ్వు చెప్పిన మాట ఒకవేళ ఏదో రోషంతోనో లేకపోతే ఏదో నా కోసమో మెప్పించడం కొరకో నువ్వు చెప్తే ఆ మాట నెరవేర్చబడకపోతే దేవునికి నామానికి అవమానకరంగా మార్చబడుతుంది. నీవు అబద్ధం ఆడుతున్నావేమో, ఒకవేళ నన్ను చూసి నేను చేసినటువంటి ఈ ఉపచారం బట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావేమో, నీవు దేవుని పక్షం నిలబడిన సేవకుడు అయితే నువ్వు అబద్ధం ఆడబోయ్యా అంటే, అప్పుడు ఎలీషా అంటున్నాడు, లేదమ్మా, ఖచ్చితంగా ఈ ఋతువున నీ గర్భమున కుమారుడు పుడతాడు, నీ కౌగిటి కుమారుడు ఉంటాను చెప్పిన వెంటనే దేవుడు ఆ మాటని జ్ఞాపకం చేసుకొని
ఆ సేవకు నోట పలికిన మాటను ప్రభు రూఢీపరిచి సంవత్సరం కల్లా ఒక కుమారునికి జన్మనివ్వడానికి ప్రభు కృప చూపాడు. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. ఆమె గర్భఫలము కొరకు ఆ పని చేసిందా, దైవ సేవకుల ద్వారా ఆశీర్వాదం పొందుకోవడానికి ఆ పని చేసిందా అని మనం ఆలోచన చేస్తే ఆమె అంటుంది, నా స్వజనులను నివసిస్తే నాకు ఏ అవసరం లేదు. ప్రభువుని బట్టి చేసినటువంటి ఆ గ్రహింపులు ఆ ముందు గనుక మొదట దేవుని పని కొరకై, దేవుని యొక్క రాజ్యం కొరకై, దేవుని యొక్క సేవకుల యొక్క పరిశుద్ధులకు ఉపచారం చేయడం కొరకై తమ ఆస్తిని మరి ఖర్చు పెట్టడానికి సంతోషించింది కనుక, ఒప్పుకునింది కనుక ఆమె జీవితంలో ఆమెకి ఏది కావాలో ప్రభు సేవకుని ద్వారా ఆమెకి ఏం కలిగజేశాడు అంటే సంతానాన్ని, మూయబడిన తన యొక్క గర్భాన్ని, ముసలితనంలో ఉంటున్న తన పెరిమిటి ద్వారా కలగని సంతానాన్ని దేవుని యొక్క వాక్కు ద్వారా సేవకుని ద్వారా పలికించినట్లు చేసి ఆమె యొక్క గర్భాన్ని ప్రభు తెరిచి కుమారుని కలిగేటట్టు ప్రభు చేశాడు. ఆమెను హల్లెలూయా. నీ జీవితంలో ఎవరిని వెంబడించాలి అంటే, ఏ మనుషుడు వెంబడించడానికి ఏ మనుషుడు నీతిమంతుడు కాదు. హల్లెలూయా. అయితే నీవు దేవుని యందు మనసు కలిగి దేవుని కొరకు బ్రతకాలని, ప్రభు కొరకు ఏదైనా చేయాలని ఆలోచన కలిగి ఉంటే, ఆశకలను ప్రభు తృప్తిపరిచి మనం ఆశపడుతున్నట్లుగానే మనల్ని నడిపించేటువంటి సేవలు కూడా అటువంటి విధానంలోనే ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. ఆమె భక్తి గల మరి కుటుంబంలోనూ భక్తి గలటువంటి స్థితిలో ఆమె ఉంది కనుక ఆయన భక్తి గల దైవజనుని ఎరిగి ఆయనకు పరిశుద్ధికి ఉపచారం చేసింది. ఆ ఉపచారం చేసినటువంటి పరిశుద్ధికి చేసిన ఉపచారాన్ని ఆయన మర్చిపోవటకు అన్యాసుడు కాదు గనుక ఆమె అడగకపోయినా ఆమె కావాల్సిన అవసరత ప్రభు తీర్చి ఒక కుమారునికి జన్మనిచ్చేటట్లుగా ప్రభు చేశాడు. ఆమెను హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో నీవు దేవుని యొక్క రాజ్యాన్ని వెతకకుండా, దేవుని యొక్క నీతిని వెతకకుండా, నీ ఆలోచనతో, నీ తలంపులతో నీవు ఎంతగా ఆలోచన చేసుకున్నా అందులో నష్టాన్ని చూస్తావు నీవు. అయితే ప్రభు కొరకు నువ్వు నష్టపోవాలని, ప్రభు కొరకు నేను నష్టపోయినా పర్వాలేదు, ప్రభు కొరకు నేను జీవిస్తానని నువ్వు ఆలోచన కలిగి, తీర్మానం కలిగి ప్రభు కొరకు బ్రతకగలిగితే నువ్వు చేసినటువంటి ఉపచారాన్ని మర్చిపోటుకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. మర్చిపోని దేవుడు ఆ గనురైనటువంటి, ఆ శూన్యమే పట్టినటువంటి ఆ గనురైనటువంటి స్త్రీ గర్భాన్ని తెరిచి ఒక కుమారునికి జన్మ ప్రభు కృప చూపించిన దేవుడు, నీవు చేసిన పరిచర్య, ప్రభు కొరకు చేసిన త్యాగం, ప్రభు కొరకు జీవించకుండా తీర్మానం, అది ఒకవేళ నీవు మర్చిపోయి నీవు అలా జీవించొచ్చేమో, కానీ ఆయన మర్చిపోవటకు ఆయన అన్యాయమైన దేవుడు కాదు. గనుక నీ జీవితాన్ని ఆయన అప్పగించుకోగలిగితే, నీవు కోల్పోయిన అనుభవాన్ని మరలా సమకూర్చుకోవాలని ఆయన పైన ఆధారపడగలిగితే, ఒకవేళ నువ్వు నష్టపోయినా, నీ జీవితంలో ఎంతగా కోల్పోయినా, నీ జీవితం, నీ హృదయానికి ఎన్ని గాయాలు తగిలినా నీవు అవేవి చూడక ప్రభు వైపు చూడగలిగితే నీ గాయాన్ని మానిపి నీ యొక్క హృదయాన్ని కట్టి ఆయన స్థిరపరిచి భక్తి జీవితం ఉన్నతమైన స్థితిలో ప్రభుని నిలబెట్టి నీకు ఏదైతే కావాలో నిన్నును నీ పిల్లలను ఆయన పోషించడానికి సమర్థుడై శక్తిమంతుడై ఉన్నాడు. ఈ యొక్క లోకపరంగా ఈ భూమి సంబంధమైన వాటి విషయమే కాదు, పర సంబంధమైన తలంపుతో నింపి ఉన్నతమైనటువంటి ఆ స్థానంలో ఆయనతో కూడా నిలబెట్టడానికి ప్రభు కృప చూపించి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని నిన్న మన జీవితాల్లో ఒకసారి ఒక నూతనమైనటువంటి తీర్మానంలోనికి, మన జీవితంలోనికి ఒకసారి అనుభవంలోనికి వెళ్దామా? మోకరించగలిగిన వారు